13వ తారీఖు దాని ప్రభావం ఏంటనేది తెలుస్తుంది. ఆయన పాత్ర ఆయన పోషించాడు. తమ్ముడికి కొంత డొనేషన్ ఇచ్చారు, తమ్ముడు కోసం ఒక మంచి యాడ్ చేశారు, తమ్ముడు కోసం మంచి కంటెంట్ రాసుకున్నారు, మంచి కంటెంట్ గా చెప్పగలిగారు. ఎస్, అంతవరకు ఓకే. కానీ ఆ ప్రభావం ఎంత కాదండి, కాదు ఇప్పుడు కాదు వెంకటేశ్వర రెడ్డి గారు రాజకీయాలు ఏ రకంగానే ఉండొచ్చు కాక, కానీ చిరంజీవి గారు లాంటి వ్యక్తి కొన్ని లక్షల మంది ఎంతో అభిమానించే వ్యక్తిని కంటెంట్ రాశారు, స్క్రిప్ట్ రాసుకున్నారు, ఇవన్నీ అవసరమా? ఎంత ఉంటుందో ప్రభావం. నిజమే కదండి. ఇప్పుడు ఆ కంటెంట్ మంచి కంటెంట్ కాదంటారా? అంటే మీరు ఆడి వెటకారం కాదు, అది వేరు. వెటకారం అది యాడ్ కాదంటారా? అది కంటెంట్ కాదు. యాడ్ ఏంటండి? ఆ తమ్ముడు కోసం ఆయన చేసిన సర్వీస్ ఆయన చెప్పుకున్నాడు, మీకు నచ్చితే నచ్చిందనండి, లేకపోతే పోన్లేండి ఆయన ప్రభావం ఏమి ఉండదు ఈ ఓట్ల మీద అని చెప్పండి. మీకైతే ఎవరు సపోర్ట్ చేయరు, అన్న దమ్ము అక్క చెల్లి తల్లి తండ్రి మీ నాయకుడికి ఎవరు లేరు. ఇప్పుడు ఏమండి, మీ సమయం మీకు ఇచ్చారు, మీరు మాట్లాడినని చెప్పి నేను మాట్లాడలేదు. మీ సమయం మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు చిరంజీవి గారి ప్రభావం కాదండి, చిరంజీవి గారి ప్రభావం ఏమి ఉండదనా మీ ఉద్దేశం? స్ట్రైట్ గా చెప్పండి. 0.0 మీకు అన్ని జీరోలే అంటున్నారు. మహాసేన రాజేష్ జీరో అంటారు వాళ్ళు, మీరేమో చిరంజీవి గారు జీరో అంటారు. మరి ఈ 100లు 50లు 70లు 80లు ఇదేవరో? బుజ్జి గారు మీరు రెస్పాండ్ అవ్వండి. ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్తాను, మా ఒపీనియన్ చెప్తాను. చెప్పండి. 13వ తారీఖు ఎన్నికల్లో 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ వాసులందరూ హైదరాబాద్ 13వ తారీఖు సాయంత్రం చేరితే ఇక ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చే పనే లేదు. ఆంధ్రప్రదేశ్ లో తిరిగి వచ్చే పనే లేదు. హైదరాబాద్ వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉండటమే. ఎందుకు? నివాసం ఉండేవాళ్ళు అక్కడ, నివాసం ఉండేవాళ్ళు అక్కడ, ట్యాక్స్ కట్టేవాళ్ళు అక్కడ, ఓట్లు వేసేవాళ్ళు అక్కడ, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు అక్కడ, తెలంగాణ ప్రాంతంలో ఉండేవాళ్ళు అందరూ తెలంగాణలో ఉండడమే. ఆంధ్రప్రదేశ్ ఇంక తిరిగి వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వరు. ఇక ఇంకోటి లైన్ కూడా చెప్తున్నాను, వినండి. క్లియర్ గా చెప్తున్నాను, మళ్ళీ నోట్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ జూన్ 4వ తారీఖు మీరే అడగండి. హిందూపురంలో బాలకృష్ణ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో లోకేష్, రాజమండ్రిలో పురంధేశ్వరి, విశాఖపట్నంలో బాలకృష్ణ, చిన్నారెడ్డి భరత్. ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవరు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఓకే, ఒక్క నిమిషం బుజ్జి వెయిట్. వెంకటేశ్వర రెడ్డి గారు పులివెందుల గతం కంటే ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. ఓకే బుజ్జి గారు, చిరంజీవి గారు